గతంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరును వ్యతిరేకిస్తామన్నారు. ఇప్పటివరకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ పేరును వ్యతిరేకిస్తలేదు, ఇల్లు రావట్లేదని ఒకటే చెప్తున్నారు. ఎందుకు ప్రభుత్వంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఏమన్నా కాంప్రమైజ్ అయ్యారా? మేము మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో కానీ బయట కానీ మా అందరు ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నువ్వు ఇస్తాన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఏది ఎక్కడ ఉన్నది అని ప్రశ్నిస్తే ఒక సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం తర్వాత ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 అంటే 5 సంవత్సరాల్లో 17,500 ఇల్లు నువ్వు ఇస్తాన్నాయి. సంవత్సర కాలం పుణ్యకాలం గడిచిపోయింది. ఇప్పుడు నత్తనడక నడుస్తూ ఉంది. L1లో దానికి ఒక లింక్ ఇంకొక ఆప్షన్ పెట్టారు. ఏం పెట్టారు? స్వంత జాగా ఉన్న ప్లేస్లు. అర్బన్లో స్వంత జాగా ఉన్న వాళ్ళే చాలా తక్కువ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కానీ జిల్లా కేంద్రాలలో ఈరోజు ల్యాండ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. పేదోళ్ళు లేదనే అప్పుడు డబుల్ బెడ్రూమ్లని మోసం చేస్తే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పినాం. గత సంవత్సరం దసరా దీపావళి అని ఆ టైం పాస్ చేసి సంక్రాంతి తర్వాత 26 జనవరి తర్వాత ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు ఏది కూడా నిజంగా చెప్పాలంటే ఫౌండేషన్ లెవెల్ వరకు 3,500 ఇంటూ 119 నియోజకవర్గాలంటే 4.5 లక్షల ఇళ్లకు 5% కూడా L1లో వచ్చి డిక్లేర్ అయిన తర్వాత ఆయన స్వంత పెట్టుబడి పెట్టుకొని స్టార్ట్ చేయాలి. స్వంత పెట్టుబడి పెట్టుకున్నాడు సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నా. ఏదైతే ఫౌండేషన్ లెవెల్ వరకు అయిందో అది 5% అయింది. దానికి మళ్ళీ నిధులు కేటాయించింది, పూర్తిగా ఇప్పటి వరకు నిధులు కేటాయించాలి. తర్వాత సెకండ్ స్టేజ్ వరకే మళ్ళీ ఒక 3% అంటే వాల్స్ లెంటల్ వరకు. అంటే మొత్తం కూడా ఏ విధంగా వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలలో సాధ్యం కాని హామీలు ఇచ్చి కేవలం అధికారం కోసమే ఇచ్చిన హామీలు స్థానిక ఎన్నికలున్నాయనే దృష్టితోటి ఏ విధంగా రైతుల్ని మోసం చేసిండ్రో ఇలా లబ్ధి పేదోళ్ళకు కూడా మోసం చేస్తూ ఉంది ఇందిరమ్మ ఇళ్ళ. నేను అడుగుతున్నది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ పేరులో ఇందిరమ్మ రాష్ట్రం ఇచ్చేటువంటి ఇళ్లలో కేంద్రం వాటా ఉంది. దానికి సంబంధించి నరేంద్ర మోడీకి కేంద్రం పేరు పెట్టాలి, ఇందిరమ్మ పేరు వ్యతిరేకిస్తామని చెప్పి గతంలో బీజేపీ చెప్పింది. ఇప్పుడు ఇందిరమ్మ పేరు వచ్చినటువంటి ఇళ్లను యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకు? దాని మీద ఎందుకు ఫైట్ చేయట్లేదని నా స్ట్రైట్ క్వశ్చన్ సార్ మీకు. మొత్తానికి పేదోళ్లకు ఆవాజ్ దక్కాల. ఈరోజు రేషన్ 5 కిలోలు కేంద్రం నుంచి వస్తూ ఉంది. 1 కిలో రాష్ట్రం ఇస్తే రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. దాని గురించి మేము ఆ నిజామాబాద్లో ధర్నా కూడా చేసినాం. ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షలు అని చెప్పారు. అది మొదటి రోజే మేము అపోజ్ చేసినాం. దాంట్లో కేవలం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్నది, నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా యాడ్ చేయాలని. ఇందిరమ్మ ఇళ్ళని కూడా అపోజ్ చేసినాం. కానీ గరీబోళ్లకు ఇల్లు దక్కాలా, 11 సంవత్సరాలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న పేదలకు ఇల్లు దక్కాలని భారతీయ జనతా పార్టీ దాన్ని అపోజ్ చేస్తూ ఇందిరమ్మ ఇళ్ళని మీరు చెప్పిన ప్రకారం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా కానీ పేదలకు లబ్ధి కావాలి. ఇంకొక అంశం సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీ జిల్లా నేత పిసిసి అధ్యక్షుడు ఈరోజు తన వాగ్మూలము దాని ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి వాగ్మూలాన్ని ఇవ్వడానికి వెళ్ళారు. ఇంకో పక్క ఎస్పీ చీఫ్ను కూడా విచారిస్తారు. మీ ఫోన్ ఏమన్నా ట్యాప్ అయిందా ఎన్నికల సమయంలో కానీ, అంతకుముందు కానీ, తర్వాత కానీ మీకేమన్నా అనుమానం ఉందా? అయితే అయిండొచ్చు. ఎందుకంటే వీళ్ళన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి బయట పెడతా ఉన్నారు కానీ చర్యలు తీసుకుంటలేరు, యాక్షన్ తీసుకుంటలేరు. ఎందుకంటే దీని ద్వారా ఏం తెలుస్తుందంటే వీళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరు తోడు దొంగలే. ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ, గొర్రెల స్కాము సుమారు 20,000 కోట్లు, అన్ని అవినీతిని చెప్తారు కానీ దాని మీద యాక్షన్ ఉండదు. ఇది కాంగ్రెస్ చేస్తున్న వాళ్ళిద్దరు కూడా కలిసికట్టుగా అది పెద్ద స్కామ్. అది తప్పకుండా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎవరైతే
బాధితులు ఉన్నారో వారికి సరైన న్యాయం చేస్తూ దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాం. మీ ఎంపీ కూడా బాధితుడేనంట, మొన్న బయటపడింది అరవింద్ గారు. బయటపడతా ఉంది, ఒక్కొక్కటి బయటపడతా ఉంది. తప్పకుండా తన స్వంతగా కూడా యాక్షన్ తీసుకుంటారు మా ఎంపీ గారు. ఆ కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క దాని మీద కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు. కాళేశ్వరం విచారణకు సంబంధించి ఏం చెప్తారు? అది ఒక పెద్ద స్కామ్. 1,00,000 పైన కోట్లతోటి ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఒక 100 ఎకరాలకు కూడా అది ఉపయోగపడలే. చరిత్రలో 5 సంవత్సరాల లోపు ఏదైనా డ్యామేజ్ అయిన డ్యామ్ ఉందంటే అది కాళేశ్వరం డ్యామే. అన్నవరం కానీ అది పెద్ద స్కాము. దాంతోపాటు అనేక మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ఇప్పుడు వీళ్ళు కూడా ప్రవేశపెడుతున్న అనేక కొత్త దాంట్లో కూడా పెద్ద స్కామ్ తోటే. ఎక్కడైతే స్కామ్ కరప్షన్ కోసం అవకాశం ఉంటుందో ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఆ స్కీమ్లనే మొదలు పెడుతుంది. ఇచ్చిన హామీలు మర్చిపోతారు, దాని డైవర్షన్ కోసం కొత్త స్కీమ్లు పెడతారు, దాంట్లో పెద్ద స్కామ్ ఉంటుంది. ఇది రెండు ప్రభుత్వాల పనితీరు. థ్యాంక్ యూ సార్. ఇది ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో లబ్ధిదారులకు 11 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి వాళ్లకు న్యాయం చేకూరాలి కాబట్టి ఆ పేరు విషయంలో మాత్రం కాస్త కాంప్రమైజ్ అను. డెఫినెట్గా కూడా లబ్ధిదారులకు ఇల్లు చేకూరే విధంగా కూడా ఒకవైపు పోరాటం చేస్తామని చెప్పిన, మరొక పక్క ఫోన్ ట్యాపింగ్ అంశం వల్ల అనేక మంది బాధపడ్డారు. దాంట్లో తమ ఎంపీ కూడా ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దాని మీద లోతైన విచారణ జరగాలి. కాళేశ్వరానికి సంబంధించి కూడా తూతూ మంత్రంగా విచారణ జరిపిస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏదైతే స్కామ్కు అవకాశం ఉంటుందో వాళ్ళకి డబ్బులు దొరికితే అటువంటి స్కీమ్సే ప్రారంభిస్తున్నారు. రెండు ప్రభుత్వాలకు ఏమీ తేడా లేదంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.